హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ అనేది ఎల్లకాలం ఉంటే ఇంకా చాలా బాగుంటాను. ఇక ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే ఈవినింగ్ టైంలో నేనేం చేస్తానో అది చూడండి. నేనేమేం చెప్తానో అవన్నీ మైండ్ లో పెట్టుకోండి. ఇక మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ తమ్మెయిల్ పెట్టేసిన కాబట్టి మీకు వీడియో విషయానికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. యూట్యూబ్ అనేది ఆపేద్దామని అనుకుంటున్నాను. అది ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 1 ఇయర్ అయితే కావస్తుంది. ఈ 1 ఇయర్ లో కనీసం నేను 500 సబ్స్క్రైబర్స్ ని కూడా నేను తెచ్చుకోలేకపోయినా అదే నాకు కొంచెం బాధగా అనిపించింది. ఇక ఈ మధ్య కూడా మెయిల్స్ అనేది వస్తున్నాయి. యూట్యూబ్ అనేది సిస్టమ్ మారుతుంది. ఇంతకు ముందు మనకేమో ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ ఉండి 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే, కానీ రేపు ఏప్రిల్ 1 నుంచి, అంటే చాలా మంది ఏమో ఏప్రిల్ 1 నుంచి అంటున్నారు, ఇంకొంతమంది అయితేనేమో ఫిబ్రవరి 1 నుంచి అని రూల్స్ మారుతున్నాయి అని అయితే అంటున్నారు. సరే, ఏదైనా సరే ఫిబ్రవరి ఏప్రిల్ అనేది ఏదైనా గానీ ఇప్పుడు మనకు వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ ఉంటే మౌంటైజేషన్ అనేది అవుతుంది. కానీ ఏప్రిల్ 1 నుంచి అయితే 8000 వాచ్ అవర్స్ ఉంటేనే మౌంటైజేషన్ అవుతుంది అని చెప్పేసి మెయిల్ చూడంగానే గుండెలు గుబేలు అన్నాయి నాకైతే. ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు బాగానే 1K వ్యూస్ 2K వ్యూస్ దాకా పోయింది. కానీ ఈ 1 మంత్ నుంచి అయితే 100 వ్యూస్ కూడా దాటట్లేదు. ఇక మన వీడియోస్ చూసే వాళ్ళ దగ్గర నుంచి అసలు రెస్పాన్స్ అనే మాటే ఒకటి లేదు. అయితే చాలా మంది నాకు 2 ఇయర్స్ కి మౌంటైజేషన్ అయింది, 1.5 ఇయర్ కి నాకు మౌంటైజేషన్ అయింది అని చెప్తుంటే, సరే నాది కూడా 1 ఇయర్ అవుతుంది కదా, ఎలాగో 1 ఇయర్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ గా వస్తుంది, ఇంకొక 1 ఇయరే కదా, ఏదో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటే ఏదో ఒకటి రీచ్ రాకపోతుందా అని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసిన. ఇక అటు ఇటు చూసినా గానీ 6 మంత్స్ మాత్రమే టైం ఉంది. ఈ 6 మంత్స్ లోనన్నా మౌంటైజేషన్ అవుతుందా కాదా అని చెప్పేసి ఒక దిక్కున భయం, ఒక దిక్కునేమో మా ఆయన ఫోన్ కొనిచ్చిండు. ఎంత కష్టంలో ఉన్నప్పుడు అసలు ఇక నేను ఫోన్ కొనుక్కున్న టైంలో అయితే ఎంత ఇబ్బందిలో ఉన్నామంటే అంత ఇబ్బందిలో ఉన్నాము. నాకు పాత ఫోన్ అనేది ఉండే, కాకపోతే ఆ ఫోన్ అనేది బ్యాక్ కెమెరా మాత్రమే మంచిగా పనిచేస్తుండే, ఫ్రంట్ కెమెరా అనేది లేకపోతుండే, కొంచెం ఇబ్బంది అవుతుండే అన్నమాట ఆ ఫోన్ తోటి. ఇక మా ఆయనని నేను 1 ఇయర్ బతిలాడితే తన ఫోన్ అయితే నాకు ఇచ్చినాడు. ఇక తనకు కూడా ఫోన్ వల్ల ఇబ్బంది అయ్యేసరికి ఇక నాకు ఫోన్ అయితే కొనిచ్చిండు అటు ఇటు చేసి. ఈఎంఐ లోనే తీసుకున్నా. ఆ ఈఎంఐ కూడా ఈ లాస్ట్ మంత్ వరకు ఆ ఈఎంఐ అనేది కట్టుకుంటా వచ్చిన. నాకైతే రీచ్ రాలేదని ఒక రోజు ఏడుపు కాదు అసలు. ఈ యూట్యూబ్ లో రీచ్ రావాలి, కనీసం ఇన్స్టాగ్రామ్ లోనన్నా రీచ్ రావాలి అని చెప్పేసి ఫుల్ ఏడ్చిన. ఒక వీడియో వైరల్ కాకపోయేసరికి ఆ బాధ అనేది ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. కానీ యూట్యూబ్ తో పోల్చుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో కొంచెం బాగానే వస్తుంది రీచ్, కానీ ఫాలోవర్స్ అనేది పెరగకపోవడం వల్ల అది కొంచెం ప్రాబ్లం అనేది ఉంది. ఇక ఈ యూట్యూబ్ కొత్తగా వచ్చిన రూల్స్ వచ్చిన దగ్గర నుంచి అయితే తిండి లేదు, నిద్ర లేదు, అసలు మొత్తం గుండె నిండా ఒక భయం చేరుకున్నట్టే అనిపించింది. ఇక ఇన్స్టాగ్రామ్ లల్లా యూట్యూబ్ లల్లా ప్రతి ఒక్క వీడియో వైరల్ కావడానికి, ఫాలోవర్స్ పెరగడానికి ప్రతి ఒక్క వీడియో చూసి అన్ని ఫాలో అయితేనే ఉన్నా. ఎన్ని వీడియోస్ చూసినా గానీ రీచ్ అనేది అయితే లేదు. ప్రతి ఒక్క సెట్టింగ్స్ అని క్రోమ్ లోకి పోయి అన్నిట్లలో వెతికి 1కి 2 సార్లు లాగిన్ చేసుకొని అసలు ఈ యూట్యూబ్ గురించి గానీ నాకు ఎడిటింగ్ విషయంలో గానీ 0కి 0.0% కూడా నాకు అవగాహన అనేది లేదు. కానీ ఈ వీడియోస్ తీసుకుంటూనే నేను యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది నేర్చుకోవడము, యూట్యూబ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేర్చుకోవడము, వాయిస్ ఓవర్ ఇవ్వడము, ఎలా మాట్లాడాలి ఏంది అని చెప్పేసి అన్ని నేర్చుకొని మరి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన. నేను చాలా వరకు కొందరు వీడియోస్ హై వీడియోస్ అయినాయి చూస్తుంటా కదా, అందులో కనీసం వాళ్ళు ఎలా మాట్లాడాలి, వాళ్ళకి మాట్లాడడం రాదు, వాళ్ళ వీడియోస్ ఫుల్ వైరల్, మిలియన్స్, 10 మిలియన్స్, 15 మిలియన్స్, 1-2 మిలియన్స్ లలో వీడియోస్ అనేది రీచ్ అయితాయి. అసలు ఎందుకు రీచ్ అయినాయి అని ఒక నిమిషం నాకే అర్థం కాదు. వీడియోస్ వాళ్ళ లెక్కనే తీయాలనా, నేను తీయడమే రాంగ్ డైరెక్షన్ లో తీస్తున్నానా అని చెప్పేసి 1-10 సార్లు నేనే ఆలోచించుకుంటా. వాళ్ళ వీడియోలలో కంటెంట్ ఉండదు, ఏముండదు, నా వీడియోలో అంత క్లారిటీగా నేను చెప్తుంటా, కానీ రీచ్ అనేది ఉండదు. మళ్ళా అనిపిస్తుంది ఒక్కసారి ఆ శనిదేవుడు కూడా మనల్ని పరీక్ష పెడుతుంటాడులే, పరీక్ష పెట్టినాకనే రీచ్ వస్తుంది, ఏదైనా కష్టపడింది వస్తుందా అని చెప్పేసి నేను ఆలోచిస్తుంటా. కానీ ఇంత కష్టపడుతున్నానే, కనీసం ఒక వీడియో కాకపోతే ఒక వీడియోనన్నా వైరల్ కావాలనే అని చెప్పేసి నేను నెత్తి నోరు కొట్టుకొని మరీ ఆలోచిస్తుంటా. ఇక ఒకసారి అనిపిస్తుంది కదా, అవసరమా మనకి ఇది, లేనిపోని టెన్షన్లన్నీ నెత్తి పెట్టుకొని పానాలు ఖరాబ్ చేసుకునే అంత అవసరమా ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది. మళ్ళా కష్టపడింది ఏది రాదు, కష్టపడింది ఊకనే మన చేతికి డబ్బులు వస్తాయా అని చెప్పేసి మళ్ళా అనిపిస్తుంది. ఇక
ఎలాగో ఈ 6 మంత్స్ అనేది మనకు ఉంది కదా, ఈ 6 మంత్స్ లోపైన ట్రై చేద్దాము, ఒకవేళ వస్తే వస్తది లేకపోతే లేదు అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యి మరీ వీడియోస్ చేస్తున్నా. ఇక వీలైనంత వరకు అయితే ఈ షార్ట్ వీడియోస్ రోజుకు 2 వీడియోస్ అన్న అప్లోడ్ చేద్దాము. ఈ లాంగ్ వీడియోస్ అయితేనేమో వారానికి కనీసం 2-3 వీడియోలన్నా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి అయితే ట్రై చేసుకొని ఫిక్స్ అయ్యి మరి అయితే ఈ 6 మంత్స్ అన్న కష్టపడాలి బాగా అని అయితే ఈ లాంగ్ వీడియోస్ అయితే ఇక తీయడానికైతే ముందుకైతే వచ్చేసిన. ఇంతకు ముందు అన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుండే, ఇక ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా తీయడానికి అయితే వస్తున్నాను. సో ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేస్తారు, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఇక మొత్తం ఇక మీ చేతుల్లోనే ఉంది, ఇక నా జాతకము నా యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ మీరందరూ అనుకోవచ్చు, ఒకవేళ ఈ 6 మంత్స్ లోపు మీకు రీచ్ రాకపోతే ఏం చేస్తారు అని చెప్పేసి. ఖచ్చితంగా యూట్యూబ్ అనేది అయితే ఖచ్చితంగా నేనైతే స్టాప్ చేసేస్తాను. అలా అని చెప్పేసి వీడియోస్ తీయను అని చెప్పేసి కాదు, ఈ రకమైన వీడియోస్ అనేది స్టాప్ చేస్తా, మళ్ళీ ఒక కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఈ వంటల మీద పెట్టేది వేరే బిజినెస్ మీద పెట్టడానికి అయితే ట్రై చేస్తా, అవే బిజినెస్ ఇందులో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. మీరు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి.